Welcome to a brand new episode of Mondi Mogudu Pengi Pellam. First రాబోతున్న కపుల్ సురేష్ గారు అండ్ నవనీత. పిల్లగాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు, నవ్వలేని చూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది. ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది పెట్టుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల ఘల్లు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల చల్లు ఏమంటున్నాదో, చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. Welcome to Mondi Mogudu Pengi Pellam. వెల్కమ్ అండి. సో ఎలా ఎలా ఉన్నారు? ఉన్నారండి? చాలా బాగున్నాం సార్. సో మీరు మీ ఆవిడ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి 3 పాయింట్స్ లో. మావిడ పేరు నవనీత. అయితే ఏంటి నేను బక్కోడిని. అదే అయితే ఏంటి నేను బక్కువండి. మావిడ డిప్లొమా చేసింది. అయితే ఏంటి నేను బక్కోడిని. అవునవును. మావిడ చాలా చిన్న పిల్ల మనస్తత్వం. అయితే ఏంటి నేను బక్కోడిని. అదే సూపర్. మీరు ఒప్పుకుంటున్నారు సార్, నిజాల్ని ఒప్పుకుంటున్నారు. నవనీత గారు మీరు మా ఆయన పేరు సురేష్. చిలిపి. మా ఆయన చాలా బాగా ఇంజెక్షన్లు చేస్తాడు తీస్తాడు. చిల్లిపి. చిలిపి. మా ఆయన నన్ను చాలా చాలా బాగా చూసుకుంటాడు. చిలిపి. జీవించేసింది నవనీత గారు. సూపర్. చిలిపిగా చెప్పారు. ఆల్ ది బెస్ట్. Thank you very much. ప్లీజ్. బాబా ఎంత చిలిపి కప్పులు వచ్చేసారు కదా, ఫస్ట్ కప్పులే. జీవించేసింది బాబా చిల్లిపి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రాబోతున్న కప్పులు ఇంకెంత చిలిపిగా ఉంటారో చూడాలి. సో ఎవరు నెక్స్ట్ next రాబోతున్న couple? కప్పుల్ వినయ్ కుమార్ అండ్ సృజన. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ, నీ ఒళ్ళే నాజుకు పూలరమ్మ. ఏ వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ, నీ ఒళ్ళే నాజుకు పూలరమ్మ. పాలతోనా పూలతోనా వెన్నతోనా చున్నుతోనా రంభావురు వశమే నీ చెమటతోనా. ఏ వెట్టి టీ 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 వెట్టి చేశాడే ముద్దు గుమ్మ నేను ఆ బ్రహ్మ, నీ ఒళ్ళే నాజుకు పూలరెమ్మ. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్లం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది లైఫ్? ఆల్ హ్యాపీస్? సో ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మా ఆవిడ పేరు సృజన. నేను లావగానే నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఏం చేసుకుంటావో అది చేసుకో. నువ్వు చాలా బాగుంటావు. నేను లావగానే నువ్వేం చేసుకుంటావు అది చేసుకో. నీ పిల్లలు బాగుంటారు. నేను లావగానే నీ నువ్వేం పిల్లలు చేసుకుంటావు బాగుంటారు ఏంటన్నా? సరే అయితే. మా పిల్లలు మన పిల్లలు ఏమండి మీరు? మా వారి పేరు వినయ్ అండి. నేను నీకు తిండి పెడతా అయినా లావుగావు. మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అండి. ఏం మ్యాగ్నెట్? బిజినెస్ మ్యాగ్నెట్. బిజినెస్ మ్యాగ్నెట్. నీకు తిండి పెడతా, ఎంత తిండి పెట్టినా ఎంత తిన్నా ఇట్లనే ఉంటావు. చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అమ్మో సూపర్. చిచ్చి చీయందే. ఏం నేను చేయాలో పక్కనే అర్థం ఉన్నాను. కావట్లేదురా. ఎపిసోడ్ కు ఒక రవి ఉంటున్నాడు. మళ్ళా వచ్చాడా? మళ్ళీ వచ్చాడు. అంటే మన దేశానికి మనకి వెలుగు ఎంత అవసరమో ఈ రవిలు కూడా అంతే అవసరం అండి. వస్తున్నానండి దేశాన్ని రూల్ చేయడానికి, ఎంఎంపీపీ గెలుచుకోవడానికి మిస్టర్ అండ్ మిస్సెస్ రవి గారు. వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. సిగ్గులే గుడ్డ పెట్టి గున్నా వస్తావా. ముద్దులే పొట్టం కట్టి ధన గిస్తావా. వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. హలో సార్, వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్లం. హలో మేడం. థ్యాంక్ యూ.
మీకేమైందండి సడన్ గా? ఇప్పుడు బాగానే ఉండగా, బాగానే వస్తావా అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు మీ ఆవిడ గురించి మీరు 3 lines లో ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. మా అమ్మ పేరు కావ్య. చాలా మంచిది. తనకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. హలో మేడం, మీరు ఇప్పుడు మీ ఆయన గురించి చెప్పాలి. మా వారి పేరు రవికుమార్, నేను మిస్ జగ్గయ్యపేట. రెడీ, నెక్స్ట్. మా వారు చాలా మంచివారు, నేను మిస్ జగ్గయ్యపేట. దాని తర్వాత ఆయన ఎక్కడ పని చేస్తారు? బిజినెస్ చేస్తారు. తీయండి, ఇంకా తిప్పండి. నేను మిస్ జగ్గయ్యపేట. వెరీ గుడ్. జగ్గయ్యపేటలో అనుకుంటారు, ఈమె ఎక్కడో మిస్ అయింది అనుకుంటారు. లేదండి, మిస్ జగ్గయ్యపేట అంటే చాలా అందంగా ఉంటది జగ్గయ్యపేటలో అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ పేరే మిస్టర్ పెళ్లి కూతురు. నమస్తే. నమస్కారం. అయ్యో హాయ్. వీడు మా పెద్ద అబ్బాయి అండి. సో మీ పెద్ద అమ్మాయినా? మా పెద్దమ్మాయి. మా పెద్దవాడికి కొంచెం పూజలు పునస్కారాలు అంటే కొంచెం ఎక్కువ. అయ్యో మా పెద్దమ్మాయి 24 గంటలు పూజ చేస్తుందండి. 24 గంటలు వద్దండి, వేరే పనులు చేయరు కదా మరి. అంటే ఎప్పుడు ధ్యానంలోనే ఉంటుంది. నీ పేరేంటి? కావ్య. నీకు ఏమిష్టం? చెట్లు పెంచడం. మా అబ్బాయికి పాటలు వినడం, పాడడం చాలా ఇంట్రెస్ట్. సో కావాలంటే మా అబ్బాయి గాత్రం మీరు చూస్తారంటే పాడతాడు. అవునా? మా అమ్మాయిని ఊహించుకుంటూ ఒక పాట పాడమని చెప్పండి. చిన్ని చిన్ని ఆశ, అబ్బో చిరిగిపోయిన దోశ. చాలు డాడీ, అంతకంటే ఎక్కువ వద్దు. మా అమ్మాయి ఎప్పుడు దోశ వేసినా చిరిగినట్టే ఉంటుంది. అయ్యో సూపర్. అయితే ఈడు చోటు భలే కుదిరిపోతుందండి. ఇద్దరికి సెట్ అయింది. వెరీ గుడ్. ఇప్పుడు ఇడు రెండోడు అంటే మొరటోడు. మాస్ అంటే మాస్. అమ్మాయి నువ్వు కొంచెం మాస్ లాగా తయారవ్వాలి. ఇలా సాఫ్ట్ గా ఉంటే కుదరదు. ఈ సంబంధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు. మాట్లాడరా. డాన్స్ వచ్చా? రాదండి, చేసుకున్నా నేర్చుకుంటానండి. లేదండి ఇప్పుడు లేదు. మా అమ్మాయి చేస్తుంది రండి. మా అమ్మాయి చేస్తుంది. పొగరు ఏంటండి అమ్మాయికి? చూడు కళ్ళలో చూసుకుంటూ మాట్లాడుతుంది. ఇక్కడ పక్కన మామయ్య పెద్ద ముండావాడు ఉన్నాడని చూడకుండా. ఏమనండి కూర్చున్న చోటు నుంచి లేవ్వవే. ఏం కాదు, నువ్వు లేవు. ఇప్పుడు ఫస్ట్ మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఒక్కసారి మొగుడి కాలు ఎలా పట్టుకొని మొక్కుతారో చూపెట్టమ్మా. మొగుడి కాలు. వెరీ గుడ్. అంత రెస్పెక్ట్ ఉంటే బాగుంది. ఏమన్నా నీకు నచ్చిందా? నచ్చిందండి. వీడు మా లాస్ట్ వాడు, సీతయ్య లాంటోడు. ఎవడి మాట వినడు. అందరు వీడి మాటని వినాలి. వీడు పెద్ద డాక్టర్. ఇది మా లాస్ట్ అమ్మాయి అండి. చాలా గారాబం ఎక్కువ. నేను అమ్మాయిని బాగా చూసుకోవాలి. చూస్తే తెలిసిపోద్ది. నాకు ఆ డాడీ, నాకు గ్లాసెస్ కావాలి డాడీ. సైడ్ గ్లాసెస్. ఏంటి మీ అబ్బాయికి సైటా? కళ్ళు సరిగ్గా కనిపించవా? జూబ్లీ హిల్స్ ఇల్లు ఉన్నాయి, ఆ సైట్ ఉన్నాయి, కానీ కంటి సైట్ లేదు. మరి కనిపించట్లేదు అంటుంది సరిగ్గా. డాక్టర్ కదండి, ఏదున్నా దగ్గర నుంచి చూడడం ఇష్టం. రండి అయితే చూసింది లేండి. అడుగురా ఏం కావాలో. నీ పేరేంటి అమ్మాయి? నవనీత అండి. అవునా? ఏమేమి వచ్చు, ఏమేం చేస్తావు? అంటే నాకు పెద్దగా ఏమీ రాదు. తినడం వచ్చా? తినడం అంటే వండితే తింటాను, అది కూడా కొంచెమే తింటాను. ఎవరు వంట చేయాలి? మీరు చేస్తే నేను కొంచెం తిని పెడతానండి. మరి మీరేం చేస్తారు? అంటే నేను ఇంట్లో ఉంటాను కదండి. మొడ్డి మొగుడు పెంకి పిల్ల ఇలాంటివన్నీ చాలా ఇష్టం నాకు. చూస్తూ ఉంటాను. ప్రోగ్రామ్స్ చూస్తుంటా. అంటే మా అమ్మాయికి టీవీ చూడడం అంటే చాలా ఇష్టం. రోజంతా టీవీ చూస్తూ గడిపేస్తాం. మా వాడు డాక్టరే కానీ శాస్త్రీయ సంగీతం చాలా ఇష్టం. సరిగమ పాలు చాలా ఇష్టం అండి. రోజుకి 10 సార్లు 15 సార్లు చెప్తూ ఉంటాడు. సో మీ అమ్మాయిని ఒకసారి సరిగమ పా అనమండి. స రి గ మ ప ద. అంటే దాంట్లో వెళ్ళిపో. దా అన్నారు కదా, పా నువ్వు పో. నీకు కావాల్సింది దొరికింది కదా, పో. ఈ ఒక్క సంబంధమే సెట్ అయింది. ఈ 2 సంబంధాలు సెట్ కావాలంటే ఒక పాట పెడతాము. మీ ముగ్గురు అమ్మాయిలని డాన్స్ చేయనండి, మేము ఓకే చెప్తాం అంటే. ₹10 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు.
చూతమురా రండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి ఒకే మాట ఒకే బాణం రాముడు కంగ్రాచులేషన్. సూపర్. సో ముగ్గురికి మళ్ళీ పెళ్లి చేస్తాం మనం. చాలా ఆనందంగా ఉంది. కానీ మన వీళ్ళ షోలో ఇలా డాన్స్ మళ్ళీ మళ్ళీ పెళ్లి చేస్తుంటే ఎంత బాగుందో. కానీ వీళ్ళ డాన్స్ చూసి నా 2 కళ్ళు సరిపోలేదు. అవునవును. ఇంకా ఎక్కువ చూడాలని ఉంది. అయ్యో ఇవన్నీ నడుస్తూనే ఉంటే అర్జెంట్ గా ఒక బ్రేక్ తీసుకుందాం. మొండి మగుడు పెంకి పిల్లలు లెట్స్ టేక్ ఎ షాట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు. పెంకి పిల్ల. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. మిస్టర్ పెళ్లి కూతురు అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు, అద్భుతంగా డాన్స్ చేశారు. అందుకే ఫుల్ సంతోషపడి ముగ్గురికి కూడా 200 పాయింట్స్ ఇచ్చేసాం. సూపర్. అదే స్కోరింగ్ తో ఇంకో రౌండ్ స్టార్ట్ కాబోతుంది. ఆ రౌండ్ పేరే మ్యూజికల్ రొమాన్స్. రైట్. సో మ్యూజికల్ రొమాన్స్ లో ఫస్ట్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. కానీ ఫస్ట్ సాంగ్ కి డాన్స్ వేసిన తర్వాత మీరు ఒక అద్భుతమైన పోజ్ ఇస్తారండి. మీ ఇద్దరు పోజ్ ఇచ్చి స్టాచ్యూ లో ఉంటారు. ఆ పోజ్ లో మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అండ్ కెమిస్ట్రీ కనబడాలి. లెట్స్ స్టార్ట్. సాంగ్ నంబర్ 1. గుండె జారి కళ్ళంతయ్యిందా కళ్ళలో మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ధీం ధనక ధీం తగిట దక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తగిట దక ధీం రైట్. సో పోజులు అద్భుతంగా ఉన్నాయి. డాన్స్ ఇంకా అసలు దేవుళ్ళు దిగొస్తున్నారంట మీ డాన్స్ చూసి. అందుకే దేవుళ్ళని మళ్ళా వాపస్ పంపించడానికి వాళ్ళకి ఒక 100 పాయింట్లు ఇస్తున్నాము. అందుకే 300కి 100 పాయింట్లు కట్ చేసి ముగ్గురికి కూడా పోజ్ బాగుంది కాబట్టి 200. ఈ సాంగ్ లో ఎవరైతే తక్కువగా డాన్స్ చేసి పోజ్ ఓకేగా పెడతారో వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మీరు నార్మల్ గా ఒక రొమాంటిక్ పోజ్ పెడతారు, కానీ మీతో పాటు ఒక ప్రాపర్టీ ఉంటది. ఆ ప్రాపర్టీ పేరే జిమ్ బాల్. అది ఇంత ఉంటది ఒకటి. సో సాంగ్ నంబర్ 2. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే ధీం ధనక ధీం తగిట దక ధీం ధనక ధీం అక్కడ పిచ్చ పర్ఫెక్ట్ గా ఉంది పోజు. అందుకని 300 డాన్స్ కూడా బాగా చేశారు. అవును, వెరీ బాగా ట్రై చేశారు. వెరీ గుడ్ డాన్స్. సో వి విల్ గివ్ దెమ్ ఆల్సో 300 పాయింట్స్. ఓకే. రవి గారి డాన్స్ బాగా నచ్చింది. పోజ్ తీసుకొచ్చారండి. బట్ ఇద్దరి మధ్య లవ్ ఉంది కానీ ఆ కనెక్టింగ్ పాయింట్ లేదు. అందుకే 200 పాయింట్స్. రైట్. సో ఉట్టి ఈ రౌండ్ కి ఎలిమినేట్ అయ్యేది ఉట్టి ఈ రౌండ్ కంటే మళ్ళీ థర్డ్ రౌండ్ లో మరీ జాయిన్ అవుతున్నారు రవి గారు. ఇప్పుడైతే మీరు పొజిషన్కి వెళ్ళిపోండి, మీ ప్లేస్కి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్. రెడీ. సాంగ్ నంబర్ 3.
डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को धीम धनाका धीम ताका धीम धनाका సరే పోజ్ బాగుంది. సో ఇద్దరికి 100 పాయింట్స్. సో మ్యూజికల్ రొమాన్స్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అలా లుక్ చేసేద్దాం. స్కోర్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి చేద్దాం. మిస్టర్ అండ్ మిస్సెస్ రవి గారు, ముందు రౌండ్ లో మీ స్కోర్ 200 పాయింట్స్ అండ్ ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 200 పాయింట్స్. సో మీ స్కోర్ టోటల్ గా 400 పాయింట్స్. సో ఇంతకు ముందు రౌండ్ లో మీ స్కోర్ 200 అండ్ ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 400. సో టోటల్ స్కోర్ 600 పాయింట్స్. నెక్స్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ అయస్కాంతం, వ్యాపార అయస్కాంతం గారు, మీరు ముందు రౌండ్ లో స్కోర్ చేశారు 200 అండ్ ఈ రౌండ్ లో స్కోర్ ఎంత చేశారో తెలుసా మీకు? 600 పాయింట్స్. టోటల్ స్కోర్ 800 పాయింట్స్. మిస్టర్ అండ్ మిస్సెస్ నవనీత గారు, ముందు రౌండ్ లో మీ స్కోర్ 200, ఇప్పుడు 600, టోటల్ స్కోర్ 800 పాయింట్స్. సో థర్డ్ రౌండ్ లో అడుగు పెట్టే ముందు మొండి మగుడు పెంకి పిల్లల్లో లెట్స్ టేక్ ఎ షాట్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు పెంకి పిల్లం. yes వచ్చేసామండి థర్డ్ రౌండ్ కి. ఆ థర్డ్ రౌండ్ పేరేం? ఎందుకంటే ప్రేమంట. ఈ రౌండ్ అందం ఏంటంటే ఒక్కొక్క రవి వర్మ, ఒక ఎంఎఫ్ హుస్సేన్ కావడానికి ట్రై చేస్తారు ఇక్కడ ఉన్న హస్బెండ్స్. రైట్. సో వైఫ్స్, మీరు ఒక అందమైన పోజ్ ఇచ్చేయండి మీ ఆయన గారికి దించడానికి. సూపర్. ఇప్పుడు మీరు 3 నిమిషాల వరకు అలానే ఉంటారు. ఓకే, కదలకుండా స్టాచ్యూ అయిపోండి. అండ్ హస్బెండ్స్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నవనీత గారికి ఎంత ఓపికో పోసరగానే నాలుగు బయట ఉండి ఇప్పటి వరకు, ఇప్పుడు లోపలికి వెళ్ళింది. నాలుగు బయట పెట్టండి. మీరు అటు చూడకండి, చూస్తే కోమాలో పోతారు. సార్ రవి గారు, సార్ జనజీవన స్రవంతిలో అందరు చూస్తారు సార్. అరుంధతి సినిమా చూసాను, ఆ తర్వాత మంచి ఫ్లో వచ్చింది సార్, మంచి ఫ్లో వచ్చింది. చూడండి, ఇది చూడకండి. అయ్యో ఎందుకండి, ఇక్కడ చూసి మూడు ఖరాబ్ చేసుకుంటారు. కరెక్ట్ సార్, ముక్కు కరెక్ట్ సార్, బొట్టు అయితే ఎగ్జాక్ట్ అదే. సరే పాప పిల్ల అదేంటి సార్ కొంప తీసి లిప్స్టిక్ పూస్తున్నారు సార్. అది లిప్స్టిక్. వెరీ గుడ్. ఆహా, వావ్, ఎంత క్రియేటివిటీ వాడుతున్నారు. చేతులు కూడా రావాలి సార్ కొంచెం. ఆ పాపడి బిల్లు బాగున్నాయి. మీరు ఇటు చూడకండి, ఎందుకు మూడు ఖరాబ్ చేసుకుంటారు మీరు. వెరీ గుడ్ సార్. సార్ వారిద్దరి కంటే మీదే బాగొస్తుంది, మీరు ఇట్లానే కంటిన్యూ అవ్వండి, పూర్తి చేయండి. ఇప్పుడు చెంపలకి గ్యాప్లు ఎందుకు? చేతులు వస్తాయి, కొంచెం దించండి ఇట్లానే. ఇప్పుడు మనం పెట్టండి. జుట్టు చూసారా సార్? సార్ చెంపలు ఇట్లా చేతులు రావాలి కదా సార్, చేతులు ఏళ్ళు, దాని మీద ఉంగరాలు అవన్నీ రావాలి కదా సార్. ఫింగర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కిందకి ఇట్లా అది అక్కడ కూడా అట్లనే సేమ్. చూడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు. చిన్నదాన్న సన్నజాజి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా, నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా. వెలుగే బద్దన్నా ఆ సూర్యుణ్ణి పొమ్మన్నా. సార్ మీకు మూడు ఎట్లుందో అట్లా దించేశారు సార్ మీరు. ఆగండి, ఇది పూర్తి కావాలి ఇది. సార్ చేతులు లేవు సార్, రావట్లేదు చేతులు. చేయొచ్చు, మీరు ఇంకేదైనా ఎక్స్ట్రా చేయాలనుకుంటే చేయండి. సరే కాళ్ళని దించండి, మంచిగా ఇక్కడ కాళ్ళు ఫీట్ దించండి, షూస్. అది కాళ్ళేనంటే ఇంకేం చేయను. సార్ బాగుంది సార్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 ఆపేయండి.
ఈ దారుణాన్ని మీరు చూడాలనుకుంటున్నారా? చూసే ఉండొచ్చు కదా అప్పటి నుంచి. సార్ ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. దించండి, ఇంక అయిపోయింది. పోజ్ వచ్చింది ఆడ. మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎవరైనా అడిగితే ఇవ్వండి. నేను నా అందాల రాక్షసి. ఆర్ట్ బై సురేష్. బాగుంది. సార్ మీ ఆవిడకి అక్కడ సైడ్ ఎక్కువ జుట్టు లాస్, హెయిర్ లాస్ అయింది సార్ అక్కడ. ఆ ఫేస్ కట్ కి మీకు ఎంత దగ్గర సంబంధం ఉంది చూడండి. ఎగ్జాక్ట్. నాకు ఒకటి అర్థం కాదు, ఒక నిమిషం ఆగవా? ఈ ముక్కు కింద 2 సున్నాలు, మళ్ళీ లిప్స్ కింద ఇది ఏమిటి? అదేంటి సార్ అది? అందానికి చిహ్నం అండి. సరే, ముక్కు కింద కన్నాలు దేనికి చిన్న? కన్నాలు కాదండి, బొమ్మేసాం. లేదండి, 2 రౌండ్లు ఏమున్నాయి అని. ఏం లేదే. అచ్చా, మన ముక్కుకున్న కన్నాలవా? అంటే మనం గుర్తించలేమో అని మరీ పెట్టారు. వెరీ నైస్. ఆర్ట్ బై కింగ్. అబ్బో, అక్కడికి నిజంగా కింగ్ లాగే ఉన్నాడు కానీ క్వీన్ లా లేదు. కాకండి, చేయొద్దు. నో కమెంట్స్ రా. ఇలాంటి అద్భుతాన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా? ఏంటి రవి నీ పేరు పెట్టుకున్నాడు? చూడాలనుకుంటున్నారా? చూసే ధైర్యం మీకుందా? వద్దు సార్, ఒక్కసారి పాపం వాళ్ళు కదా సార్. వద్దు పాపం దడుచుకుంటారు. అందుకే వాళ్ళకి తెలియాలి సార్. వాళ్ళకి తెలియాలి. వాళ్ళ కోమాలోకి వెళ్ళాలి. ఏం కాదు, పారిపోతారు సార్. ఏం కాదు సార్, ఏం కాదు సార్. వద్దండి, పారిపోతారు దెబ్బకి. దానికి ఇష్టం లేదు. చూద్దాం. మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారండి దీని గురించి? దీన్ని చూసాక నాకు మాటలు లేవు. చూసారా, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, డైరెక్ట్ స్కోర్స్. సార్, దీనికి మీరు ఎంత స్కోర్ అనుకుంటున్నారో ఒక్కసారి చెప్పండి. మీరు అంత సార్ చెప్పండి సార్ ప్లీజ్. మాట ఎందుకు సార్? నేను 1000 అనుకో, మీరు 1000 ఇవ్వరుగా? 1000 తీసేద్దాం రా. ఒక 1000 కు 1 సున్నా తీద్దామా? 2 సున్నాలు తీద్దామా? మరి బాగుండదేమో కదా. 100 పాయింట్స్. అండ్ ఇటు వీళ్ళకి చాలా బాగుంది, కానీ ఆ ఎరువు వేయడం కొంచెం అటు గాల్లో ఎగరడం, బట్ క్రియేటివిటీ చాలా బాగుంది. ఓకే, అందుకే కానీ పూర్తి బొమ్మ ఆ పోజ్ వచ్చింది కాబట్టి 200 పాయింట్స్. దగ్గరగా ఉంది అండ్ ఆ పోజ్ బాగుంది. ఆ నాలుగు కూడా ఇట్లా కూడా వచ్చింది కాబట్టి. ఇది చూసారా మీరు అందరూ? చాలా బాగుంది కదా. అస్సలు మీరు ఆవిడలాగా లేదు, కానీ చాలా బాగా వచ్చింది. వెరీ గుడ్. సో కష్టానికి కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి. నవనీత గారికి ఆవిడకి ఎవరైతే ఉన్నారో ఆవిడ. అందుకే మీ ఆవిడేనా? నేను మీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకున్నా. కాదండి, మొట్టమొదటిసారి వేసాను కాబట్టి ఇలా ఉంది. ఇంకా 2-3 సార్లు వేస్తే పర్ఫెక్ట్ వచ్చేసిందండి. చాలా బాగుంది సార్. 300 పాయింట్స్. ఫెంటాస్టిక్. సో ఎందుకంటే ప్రేమ అంట అలా సాఫీగా సాగిపోయింది. స్కోర్స్ కూడా తెలుసుకుందాం. బట్ నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళే ముందు, నెక్స్ట్ రౌండ్ ఏంటి తెలుసా? తెలుసు. కల్లు ప్లస్ రౌండ్ కి వెళ్ళే ముందు మొండి మొగుడు పెంకి పిల్లలలో తీసుకుందాం ఒక షాట్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పిల్ల. 3 రౌండ్స్ అయిపోయింది. ఒక అద్భుతమైన రౌండ్ స్టార్ట్ కాబోతుంది. ఆ రౌండ్ పేరే కళ్ళు ప్లస్. కళ్ళు ప్లస్. ఈ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఎవరితోనంటే ఎవరితో స్టార్ట్ చేద్దాం? వీరి గుమ్మడి పండు. వీరి పేరేమి? ఏమి నువ్వు చెప్పు. ఏమి రవి గారు, కమాన్. మిస్టర్ అండ్ మిస్సెస్ రవికుమార్ గారు, ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్ అయ్యి? 8 years అండి. 8 years అవుతుంది. సో 8 years అన్ని అప్స్ అయినా లైఫ్ అంతా హ్యాపీగా ఉంది. డౌన్స్ కూడా చూసారా? హ్యాపీగా ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కానీ ఈ రౌండ్ మొత్తం ప్రతి పాయింట్ కి, ప్రతి మీ ఐ కాంటాక్ట్ కి మీరు మాట్లాడిన దానికి మార్క్స్ ఉంటాయి. మీరు ఎంత నిజాయితీగా మాట్లాడుతారో అర్థమవుతుంది. సో కాంటాక్ట్ ఫిక్స్ అయిపోండి. ఏం జరిగినా మీ కళ్ళు మాత్రం అటు ఇటు కదలొద్దు. రెడీ? ఫస్ట్ క్వశ్చన్. రవి గారు, మీ వైఫ్ కి మీరు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా? చెప్తూనే ఉంటారు. చెప్పే ఉంటారు. మీరు మీ క్వశ్చన్ చెప్తూనే ఉంటారు. సో మీ ఆయన చెప్పిన
ఏ అబద్ధం వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు? ఒక 10 days బ్యాక్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను పొద్దున్నే మా వారికి కాల్ చేశాను, ఏంటి ఎక్కడున్నారు అని చెప్పి. అయితే నేను ఇక్కడ అదేంటి షాప్ లోనే ఉన్నాను కదా అని అన్నారు. కానీ షాప్ లో ఉన్నట్టుగా అనిపించలేదు, ఎక్కడో ఉన్నట్టుగా అనిపించింది. ఏంటండి ఎక్కడున్నారు ఏంటి అని మళ్ళీ నేను 9 o'clock ఫోన్ చేశాను. ఏంటి ఎక్కడున్నారు అని అంటే అసలు విషయం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5కి విజయవాడ దుర్గమ్మని దర్శనం చేసుకోవడానికి వెళ్ళి అక్కడ నుంచి సినిమాకి వెళ్ళి 10కి వచ్చారు. సో బేసికలీ మీ ఆయనకి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది. ఎప్పుడు హర్ట్ అవ్వలేదు? ఎప్పుడు హర్ట్ అవ్వలేదు, నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎప్పుడు హర్ట్ అవ్వలేదు. ఓకే, ఒక ప్రామిస్ చేసి ఆ బెలూన్ ని బర్స్ట్ చేయండి, ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పను, చిన్నదైనా సరే. నీకు చిన్న అబద్ధం కూడా చెప్పను ఇప్పటి నుంచి, ప్రామిస్. వెరీ గుడ్, ఒక బెలూన్ ని బర్స్ట్ చేసేయండి. సెకండ్ క్వశ్చన్, మీ మమ్మీకి అలాగే మీ ఆవిడకి గొడవ వచ్చింది అనుకోండి, సో గొడవని ఎలా కాంప్రమైజ్ చేస్తారు? అలాగే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దరిలో ఎవరికి ఇస్తారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ మమ్మీకే ఇస్తానండి. ఎందుకంటే దాదాపు మా మమ్మీకి మా మిస్సెస్కి గొడవ అనేది రాదండి. వచ్చినా కానీ ఇద్దరిని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి దాన్ని ఎటువంటి లేకుండా చేస్తాను. ఎప్పుడన్నా ఆ అమ్మగారు వచ్చి మీ ఆవిడ మీద ఏమైనా చెప్పడం, ఏగో అసలు చేయట్లేదు పట్టించుకోవట్లేదు అని చెప్పిన సందర్భం ఉందా, లేకపోతే అలాంటివి ఎప్పుడు జరగలేదా? ఏమీ లేవండి. అలాంటిది ఏం లేదండి. ఏం లేదా? షూరా? షూర్. వెరీ నైస్. ఒక బెలూన్ పగలు కొట్టేయండి. మీ ఆవిడలో మీకు బాగా బాధ కలిగించే విషయం ఏముంది? తనకి కోపం ఎక్కువ అండి, అది కొద్దిగా తగ్గించుకుంటే చాలా మంచిదండి. ఆవిడని చూడండి ఒకసారి, ఆవిడకి కోపం వస్తా అసలు? చాలా కోపం అండి. ఏం చేస్తారు కోపం వచ్చినప్పుడు? ఏమీ చేయదు, అదే ప్రాబ్లం. మాట్లాడుకుంటుంది. కోపం వచ్చినప్పుడు ఎవరికైనా అందరికీ నేను సజెస్ట్ చేస్తున్నా, కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి చేస్తారు కదా, ఏం చేయకుండా సైలెంట్ ఉండండి, అదే అవతల వాళ్ళకి శిక్ష. ఫైనల్ గా మీ ఆయన మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్? నా లైఫే మా వారు. అంటే మీ లైఫ్ లో మీరే లేరు, మీ ఆయన ఉన్నాడు, ఎక్కడో మిమ్మల్ని కూడా నూకేశాడు బయటికి. లేదు లేదు, ఆయన లైఫ్ మీరు అనుకుంటున్నాడు ఆయన? అవును. ఎప్పుడైనా చెప్పాడా? చాలా సార్లు చెప్పాడు. ఎందుకు అంత ప్రేమిస్తారు మీ ఆవిడ్ని? తాను నాకు మా మమ్మీ తర్వాత మా డాడీ తర్వాత ఎంకరేజ్ చేసేది, మా సిస్టర్ తర్వాత కూడా మా వైఫే. నాకు ఏదైనా ఎంకరేజ్ చేయాలన్నా ఏమన్నాను ముందు మమ్మీకి డాడీ చెప్పాక, మా సిస్టర్ చెప్పాక మా మిస్సెస్ చెప్తాను. అంటే మాకు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మమ్మీ డాడీ వాళ్ళకి పిల్లలంటే ఎప్పుడు చిన్నవాళ్ళే కదా, వాళ్ళ దృష్టిలో మేము ఎప్పుడు చిన్న పిల్లలమే, అందుకని వాళ్ళ డెసిషన్ లేకుండా మేమేమి చెయ్యం. సూపర్, వండర్ఫుల్ పాయింట్. సో మీ ఆయన గారి ఉట్టి పూజలేనా, లేకపోతే అప్పుడప్పుడు మీకు ప్రపోజ్ చేసుకుంటూ కొంచెం స్టైలిష్ గా ప్రపోజ్ చేస్తారా? ఎప్పుడైనా చేశారా స్టైలిష్ గా? బిజినెస్ ఇక్కడికి వస్తున్నాం కదా, ప్రాక్టీస్ చేసాం. ప్రపోజ్ చేయడం ప్రాక్టీస్ చేశారా? ఆ నవ్వులోనే నాకు అర్థమైంది సార్ మీ నాటినెస్. బెలూన్ బర్స్ట్ చేయండి. మీరు ఎలా అయితే బెండ్ చేసి ప్రపోజ్ చేస్తారో అది మీ స్టైల్లో చేయండి. ఐ లవ్ యూ. సూపర్ సూపర్ సూపర్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ సార్. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ కింగ్ వచ్చేయండి వచ్చేయండి. బిజినెస్ మ్యాగ్నెట్, వ్యాపార అయస్కాంతం. హలో అండి కింగ్ గారు, బాగున్నారా? బొమ్మ మాత్రం అద్భుతంగా దించారు. ఏం జరిగినా ఇప్పుడు ఈ చూపు మాత్రం అటు ఇటు కదలద్దు. క్వశ్చన్ నెంబర్ 1, మీ ఆవిడ బాగా అలుగుతారా అండి? అలుగుతారు కదా. సో ఆవిడ అలిగినప్పుడు ఆవిడని బుజ్జగించడానికి మీరు ఏం చేస్తారు? నీకు శారీ ఇప్పిస్తా, బయటికి తీసుకెళ్తా, మూవీకి వెళ్దాం, నీకేం కావాలంటే అది ఇప్పిస్తాను, ఎందుకు దీనికి అలగటం అని చెప్పి ఇక సర్దుబాటు చేసి కాస్త అప్పుడు సెట్ అవుద్ది. మీ ఆయనలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటండి? ఏదైనా నాకు అన్ని చెప్పేస్తారండి. మీ ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు? అంటా అండి నేను. అంటారా? అయితే ఒక బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. మీ వారు ఎప్పుడైనా మీకు మీ మీద చిరాకు చూపించారా? ఆ బిజినెస్ టెన్షన్స్ కానీ, ఇంటికి వచ్చిన తర్వాత టెన్షన్స్ చూపించారా, లేకపోతే మిమ్మల్ని చూడగానే ఇంట్లో వాతావరణం చూసి కూల్ అయిపోతాడా? బిజినెస్ టెన్షన్స్ చూపించడం చాలా తక్కువ, కొన్ని ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా అట్లా చిరాకు చూపించడం అంటే ఏం ఎక్కువ చెయ్యరు. బాగా
బాగా బాధ పెట్టిన విషయం ఏమైనా ఉందా? బాధ అనేది ఏది లేదండి, తక్కువ. ఫస్ట్ మేము లవ్ స్టార్టింగ్లో వాళ్ళు పేరెంట్స్ ఒప్పుకోరా అని బాగా ఫీల్ అయ్యాం, సఫర్ అయ్యాం. తర్వాత మా ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకున్నారు. మీ ఆవిడని ఎప్పుడన్నా మీ ఆవిడ మీద సీరియస్ అయ్యారా ఎప్పుడన్నా? అయ్యానండి. ఎప్పుడు ఏమయ్యారు, ఎందుకు అయ్యారు? బావులు బయటికి తీసుకెళ్ళమంటదండి. ఇక అప్పుడు ఒక్కొక్కసారి ఇక తీసుకెళ్ళను, ఇక అట్లా విసిగించుకుంటాను. సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఫైనల్ గా పెళ్ళప్పుడు ప్రామిసులు చేసుకుంటారు కదండి, ఎంతవరకు మీ ఆయన ఆ ప్రామిస్ నిలబెట్టుకున్నాడు? తను అన్ని నన్నైతే ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా చూసుకుంటాడు. సో మీ ఆయన అయితే అన్ని ప్రామిస్ నిలబెట్టుకున్నారు. లైఫ్ లాంగ్ మీ ఆవిడని ఎలా చూసుకుంటారు, తనకి ఎలా సపోర్ట్ అయి ఉంటారు, ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఆ ప్రామిస్ చేయండి. ఒకసారి మేము హ్యాపీగా ఉంటాం, అమ్మ ఎక్కడో మా అన్న మా వదిన హ్యాపీగా ఉన్నారు అని మనస్ఫూర్తిగా ఉంటుంది. ఆ బెలూన్ని బర్స్ట్ చేసి గోన్. మన జీవితం ఉన్నంత వరకు నీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా పిల్లల్ని ముగ్గురిని మంచిగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ అండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏమైందా పిండి, అటు ఇటు చూస్తున్నావు? నువ్వే నెక్స్ట్. రెడీ, వచ్చేయి. కళ్ళు కళ్ళు ప్లస్. మీకు నచ్చిన పని ఏదైనా కూడా మీ ఆవిడ కోసం దాన్ని వదిలేయాల్సి వచ్చిందా? అంటే ఇప్పటివరకు అలా తను డిమాండ్ చేయలేదండి, అందుకని నేను ఏ పని వదిలేయలేదండి. హానెస్ట్గా తను డిమాండ్ చేయలేదు ఇది వదిలేమని. సో ఇప్పుడు మీరు ఏదైనా అడగాలనుకుంటున్నారా? నాకు ఇది నచ్చలేదు, మీరు అది వదిలేయండి అని అడుగుదాం అనుకుంటున్నారా? అంటే తనలో ఏమీ లోపం లేదు, ఒక ప్రేమ కావాలని అడుగుతాను నేను ఎప్పుడు అడిగినా అంతే. ఎందుకు మీ ఆయన మిమ్మల్ని ప్రేమగా చూసుకోవట్లేదా? చూసుకుంటారు. అంటే తన ఫీలింగ్ ఏంటంటే, నేను గమనించింది, నేను ప్రేమగా చాలా చూసుకుంటాను, కాకుంటే తను మాటలో ఎక్స్ప్రెస్ చేసిద్ది ప్రేమ అనేది నా మీద. ప్రతి మాటల్లో నేను తనలాగా ఎక్స్ప్రెస్ చేయలేను. కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. నా గుండెలో మాత్రము తను చెప్పలేనంత ప్రేమ ఉంటుంది, అది ఎవరు కూడా కొలవలేరు దాన్ని. అది ఎలా చూపెడతారు మీరు గుండెల్లో ఉన్నది? తప్పకుండా నేను కేరింగ్ లో చూపెడతాను తన మీద. మీకు ఉందనుకుంటున్నారా ప్రేమ మీ ఆవిడ మీద? ఖచ్చితంగా ఉందండి. ప్రియతమా హృదయమా ప్రణయమా. మీకు మీ ప్రొఫెషనల్ లైఫ్ ఇంపార్టెంటా, పర్సనల్ లైఫ్ ఇంపార్టెంటా? రెండు అండి, ఎందుకంటే ఎక్కువ ఇది ఇంపార్టెంట్, ఎక్కువ నా పర్సనల్ లైఫ్ కదండి. సో దాన్ని సాక్రిఫైస్ చేసి ప్రొఫెషనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఆ గలగల ఏదో మాట్లాడుతుందో అదో ఒక గంట సేపు మీరు మీ ఆవిడతో స్పెండ్ చేస్తే అంటే ఉన్నంత సేపు సరిపోయింది, తన ఇంట్లో ఎక్కువ సేపే ఉంటాడు. ఎవరికి లేని ప్రాబ్లం ఎక్కడో ఇక్కడ కనబడుతుందండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. మీరు ప్రేమించినంత మీ వారు మిమ్మల్ని ప్రేమించట్లేదు అంటారా? మీరు ప్రేమిస్తారు కానీ అది బయటికి చెప్పాడు. తను ఉన్న టైంలో మాతోటి సరదాగా ఉండమంట, నీకు బయట టెన్షన్లో ఇంటికి వచ్చినా కూడా ఆ టెన్షన్స్ తోటి ఎందుకు ఉంటావు, మాతోటి ఉండవు అన్నీ మర్చిపోయానంటే తను వాళ్ళు ఉండలేడు. మీ ఆవిడ ప్రాబ్లం అర్థమైంది కదండి? అర్థమైందండి. ఇప్పుడు ప్రామిస్ చేయండి. నీతో టైం స్పెండ్ చేస్తాను, నీ వాల్యూ అంటే నాకు తెలుసు, నేను నిన్ను ఎక్కడ నెగ్లెక్ట్ చేయను. సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేసేయండి. మీ హ్యాబిట్లో ఎలాంటి విషయాలు మారాలి అని కోరుకుంటున్నారు? యాక్చువల్గా బేసిక్గా తను చిన్నపిల్ల మెంటాలిటీ అండి, కొంచెము అర్థమైంది. ఆ చిన్నపిల్ల మెంటాలిటీ వల్ల అప్పుడప్పుడు కోపం తెప్పిస్తుంటుంది. మీరు ఒక ఇన్సిడెంట్ చెప్పండి, ఏం జరిగిందో తను రియలైజ్ అవుతారు. గ్యాస్ లీక్ అవుతుంటే తను ఏమవుతులే, ఆ చిన్న లీకే కదా అని వదిలేసిందండి ఇంట్లో. అంటే అది తెలియకపోవడం, దాని ప్రమాదం ఏంటో తనకి తెలియకపోవడం వల్ల అలా వదిలేసింది. చిన్న గ్యాస్ లీక్ అవుతే ఏమవుతుందో తెలుసా అండి మీకు? అలాంటివి ఏమైతుందండి గ్యాస్ లీక్ అవుతే? సన్నగా ఇంత చిన్న పొక్కలకి లీక్ అయితే ఏమైతే చెప్పండి? అది కూడా నేను బయట నుండి వచ్చిన తర్వాత నేను ఐడెంటిఫై చేశాను. తను ఇంకా లక్కీగా కిచెన్లో లేదు. అక్కడ నాకు చాలా బాధ వచ్చింది, చాలా బాధ ప్లేస్. అప్పుడు నాకు చాలా ఏడుపు కూడా వచ్చేసింది, ఏమైనా జరిగితే ఏంటి అని. నేను ఆ కోపంలో తన మీద అరిచేశాను, చెంప మీద ఒకటి కొట్టేశాను. ఎందుకంటే తను లేకుంటే వేస్ట్ అండి. నేను ఎంత బిజీగా ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా తన్ని నెగ్లెక్ట్ మాత్రం చేయను. కాకుంటే తను ఏదైతే కోరుకుందో ఖచ్చితంగా నా నుండి పొందుద్దండి ఇప్పటి నుండి. మీ లైఫ్, మీ ఇప్పటి నుంచి మీ జర్నీ బాగుండాలంటే ఏం మాట్లాడుకుంటారో మీరు మాట్లాడుకోండి. నీతో నువ్వు ఏదైతే నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నేను ఖచ్చితంగా నీకు ఇస్తాను. నేను ఇప్పటికే చాలా చేంజ్ చేసుకున్నాను, నీతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను.
నీ లెవెల్కి ఇంకా రీచ్ కావడానికి ట్రై చేస్తాను. నువ్వు ఎలా అయితే గలగల మాట్లాడతావు ఇంట్లో, ఆ మాటలు నేను నేర్చుకుంటాను. నేను ఎక్కడ కూడా అశ్రద్ధ చేయను. నా మనస్తత్వం అంటే నేను కావాలని ఏమి ఉండదు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు నీ వల్ల. అన్ని విధాలుగా ఏ రకంగా చూసినా నాకంటే నువ్వు 100% పర్ఫెక్ట్. నువ్వు నేను ప్రామిస్ చేస్తున్నాను, నీ లెవెల్కి రీచ్ అవుతాను నేను. నీకు నేను నాకు ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు స్కోర్స్ విషయంలో వస్తే ఈ రౌండ్ నుంచి ఒక కపుల్ ఎలిమినేట్ అవుతారు ఈ షో నుంచి. లాస్ట్ రౌండ్ కి వెళ్ళరు. సో స్కోర్స్ విషయం చూస్తే మిస్టర్ మిస్సెస్ సురేష్ గారు ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 300 పాయింట్స్ అండ్ మీ టోటల్ స్కోర్ 1400 పాయింట్స్. వెరీ గుడ్. సో వ్యాపార ఐస్కాంతం గారు ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 200 పాయింట్స్ అండ్ ముందు 1000, సో 1200 పాయింట్స్. ఫైనల్ గా మిస్టర్ అండ్ మిస్సెస్ రవి గారు ఈ రౌండ్ లో మీరు స్కోర్ చేశారు 200 పాయింట్స్ అండ్ ఇంతకు ముందు మీ స్కోర్ 700 పాయింట్స్. సో మీ టోటల్ స్కోర్ 900 పాయింట్స్. ఐస్కాంతం గారు అండ్ సురేష్ గారు MMPP టైటిల్ కోసం పోటీ పడతారు కదా. సో రవి కుమార్ గారు మనం నలుగురు ఇప్పుడు ఎంజాయ్ చేస్తామండి. వాళ్ళు నానా తంతాలు పడుతుంటారు ఇప్పుడు. ఓకేనా? ఒక్కసారి ఇట్లానండి. yes వెరీ గుడ్. సో లాస్ట్ రౌండ్ కి వెల్కమ్ చెప్పే ముందు మొండి మగుడు పెంకి పిల్లలు లెట్స్ టేక్ ఎ షాట్. వెల్కమ్ బ్యాక్ టు మొండి మగుడు పెంకి పిల్ల. ఫైనల్ రౌండ్ కి వచ్చేసామండి. ఫైనల్ రౌండ్ పేరే ఆటాడిస్తా. చూసారా, జబ్బకు ఒక మగ్గు కాళ్ళకు ఒక మగ్గు కట్టుకొని రెడీగా ఉన్నారు మా పార్టిసిపెంట్స్. యాక్చువల్లీ ఇప్పుడు గేమ్ ఏంటంటే ఏం చేస్తాం, ఇప్పుడు వైఫ్ ఆ గ్లాస్ నుంచి వాటర్ తీసుకుంటది, చేతుకున్న మగ్గులో వేసుకుంటది. ఈ మగ్గులో ఉన్న వాటర్ ని హస్బెండ్ కాళ్ళకున్న మగ్గులో ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఇలా అని. అప్పుడు హస్బెండ్ మెల్లగా ఆ వాటర్ కింద పడిపోకుండా వెళ్ళి అక్వేరియంలో వాటర్ డ్రాప్ చేయాలి. ఆ పోజ్ నాకు చూడాలన్నది. వాటర్ అట్లా ఎట్లా వేస్తాడో ఇట్లా 3 minutes టైం. కానీ ఇక్కడ మార్క్స్ ఎలా అంటే 200 పాయింట్లు ఎక్స్ట్రా ఉన్నారండి మీ దగ్గర. 200 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది. సో మీకు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ ఆ వాటర్ లెవెల్ చూస్తాం కదా, ప్రతి సెంటీమీటర్ కి 200 పాయింట్స్. ప్రతి సెంటీమీటర్ కి 200 పాయింట్స్. సో స్కేల్ పెట్టి మేము ఎంత లెవెల్ ఉందో చూస్తాం. సో మీకు కొంచెం ఎక్స్ట్రా బర్డెన్, కష్టపడాలి. వాళ్ళు 200 పాయింట్స్ తో లీడింగ్ లో ఉన్నారు. సో యువర్ టైం starts now. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే. లెఫ్ట్ హ్యాండ్ వాడకూడదు అండి అసలు. లెఫ్ట్ హ్యాండ్ వాడకూడదు. నాన్న మెల్లగా నాన్న, ముందే ఒట్టి మనుషులం కాదు. సగం నీళ్ళు ఇక్కడ పారబోసాడే. ఓరిని వేషాలు ఇట్ట తిప్పచ్చుగా. Last 30 seconds. ఇక్కడైతే కొంచెం రసన లాగా ఉంది. అక్కడ ఆ కలర్ చూస్తుంటే గ్రేప్ జ్యూస్ ని బాగా డైల్యూట్ చేసి 15 seconds more. Ten, 9, 8, 7, 6, 5,
2 and 1. టైమ్ అప్. సో టఫ్ ఫైటింగ్ ఉంది ఇక్కడ గేమ్ రౌండ్ లో, వీళ్ళ వాళ్ళ అనేది. సో నిజంగా. చూడాలి, వాటర్ లెవెల్ అయితే రెండు ఈక్వల్ గానే అనిపిస్తున్నాయి దూరం ఎవరు నుంచి చూస్తే. ఇవాళ ఎపిసోడ్ మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ తెలుసుకుందాం. ఫస్ట్ అక్కడ ఇక్కడ రస్నా, ఫస్ట్ రస్నా. ఎంత మిస్ అక్కడ? 3.8 సెంటీమీటర్స్. 3.8 ఇక్కడ. రైట్ ఇటు రండి, మీరు కూడా చూడండి. ఎగ్జాక్ట్ 3 సెంటీమీటర్స్. సో 0.8 సెంటీమీటర్స్ తో గెలిచేశారు ఇవాళటి మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సురేష్ గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. సూపర్ ఎపిసోడ్ అలా ఎండ్కి వచ్చేసింది. అండ్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ సురేష్ గారు. సో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇచ్చే టైం వచ్చేసింది. ఎస్, విన్నింగ్ కపుల్ కి ఇచ్చే ముందు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికీ ఉన్నాయి. లేడీస్ కి కుంకుమర్ని, హస్బెండ్స్ కి వాచ్. అలాగే మా షోకి వచ్చి ఇంత అద్భుతంగా పార్టిసిపేట్ చేసినందుకు రన్నర్స్ అప్ కి మొండి మొగుడు పెంకి పిల్లం అండ్ జీ తెలుగు తరఫు నుంచి మార్క్స్. థ్యాంక్ యూ సో మచ్. అందమైన లేడీస్ కి అందమైన సారీస్. అండ్ ఇప్పుడు అసలైన గిఫ్ట్స్ మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి జీ తెలుగు ఛానల్ తరపు నుంచి ది విన్నింగ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సురేష్ గారికి హోమ్ థియేటర్ చిరకాలం అంటే లైఫ్ లాంగ్ మీతో పాటు ఉండేలాగా మేము ఒకటి ప్లాన్ చేసాం. ఇద్దరు కలిసి ఓపెన్ చేయండి ఇది. మీరు కూడా మీ వైఫ్ తో, మీ హస్బెండ్స్ తో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే mmppz@telugu.com కి మీ డీటెయిల్స్ పంపించేయండి. సో we hope that you all had a great time. బాగా ఎంజాయ్ చేశారు ఈ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ టైం కలుసుకుందాం. Until then, it's ta-ta, bye-bye.